యాదగిరిగుట్ట 9వ వార్డ్ మున్సిపాలిటీ సంబంధించి సాధనేని మధుకర్ ధనలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. చూస్తున్నాం, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి సాధనేని మధుకర్. ఎందుకంటే గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మధుకర్ గారు అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పాతగుట్టకు సంబంధించి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మధుకర్ గారు. ఈసారి మహిళగా అవకాశం వచ్చింది, ధనలక్ష్మి గారిని బరిలో దించుతున్నారు. ధనలక్ష్మి గారు చూస్తున్నాం, ప్రభుత్వ విప్ బీలయ్య గారికి అండదండలతోటి, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆ సంక్షేమ పథకాలను వివరిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి భర్త చేసినటువంటి సేవలను వివరిస్తూ ఇంటింటికి తిరుగుతుంది, ప్రచారం చేస్తుంది. ఆ విస్తృత ప్రచారంలో భాగంగా ఇల్లు తిరిగిన సందర్భంలో ఓటర్లు ఏం అడుగుతున్నారు, ధనలక్ష్మి గారు ఏం చెప్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ధనలక్ష్మి గారు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. ప్రధానంగా ఇంటింటి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఓటర్లు ఏం అడుగుతున్నారు, మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు వారికి? ఫస్ట్ అందరికీ నమస్కారం. మన యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ తర్వాత నేను ప్రచారం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయిచుండగా అక్కడి ప్రజలు నాకు చాలా చెప్పారు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏంటంటే రోడ్డు చాలా మన 9వ వార్డులో ప్రశాంత్ నగర్, ఇంద్రనగర్ కాలనీ, పాతగుట్ట 3 ప్రాంతాలలో అభివృద్ధి లేనేలేదు. రోడ్లు మొత్తం పాడైపోయాయి. గతంలో మా భర్త 2014లో ఎంపీటీసీ ఉండంగా వేసిన రోడ్డే 10 సంవత్సరాల నుండి రోడ్డు మొత్తం పాడైపోయింది. రోడ్లపై వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్లు లేవు. నేను ప్రచారం చేయుచుండగా నాకే ఇబ్బంది అయింది. నైట్ లో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది. రోడ్లపై నీళ్లు ఆగి డ్రైనేజ్ పైననే మనం తిరగడం చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు ప్రజలు. అక్కడ మీ భర్త చేసినప్పుడు అభివృద్ధి పనులు తప్ప గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క వార్డు అనేది ఏ అభివృద్ధి చెందలేదు. మీరే చెప్తున్నారు, కనీసం స్ట్రీట్ లైట్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మొత్తం కూడా 9వ వార్డుకు సంబంధించి కూడా అభివృద్ధి అంతా కుంటుపడిపోయిందని చెప్తున్నారు. మరి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైంది. ప్రభుత్వ పైలే గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్పుకుంటూ పోతే ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇన్ని పథకాలు చేస్తారు కదా. మీ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? ప్రధానంగా మీ వార్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు గుర్తించారు మీరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 2 సంవత్సరాల నుండి అభివృద్ధి అయితే జరిగింది. కానీ ఇంకా కొంతమందికి మాకు ఇల్లు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. మాకు నెల వచ్చేసరికి రెంట్ కట్టలేక మేము బాధపడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు మనం బీర్లా ఐలయ్య గారి సహకారంతో 2వ విడత మార్చిలో వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు. అప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు పెట్టిస్తామని చెప్తున్నాను. నేను హామీ ఇస్తున్నాను. కొద్ది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందట్లేదని చెప్తున్నారు. కొద్ది మంది మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, అన్ని పథకాలు అందేలా చేస్తానని చెప్తున్నాను. ఈ డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చే వడ్డీ లేని రుణాలు చాలా మంది మహిళలు ఇట్లా తీసుకోవడం, ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళు స్వయంగా ఎలా ఎదగాలో నేను వాళ్ళకు ప్రోత్సహిస్తానని చెబుతున్నాను. ధనలక్ష్మి గారు, చూస్తున్నాం, మీరే అంటున్నారు 9వ వార్డుకు సంబంధించి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. గతంలో అభివృద్ధి జరగలేదు. మరి మీకు పట్టం కట్టినట్లయితే ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరిస్తారు? మొట్టమొదటిగా ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నప్పటికీ, ప్రధానంగా చదువుకున్నారు, మీరు విద్యావంతురాలు, ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయం చేద్దామని వచ్చారు? నేను ఫస్ట్ డ్రైనేజ్ సమస్య, రోడ్ల నిర్మాణము, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు 3 ప్రాంతాలలో ప్రశాంత్ నగర్, ఇంద్ర కాలనీ, పాతగుట్ట ప్లేసెస్ లో నేను పెడదామని అనుకున్నాను. తర్వాత ఈ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పరిధిలోకి వచ్చేసరికి అక్కడి భక్తులకు రోడ్డు నిర్మాణం చేసేటట్టు, వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా తాగునీరు, టాయిలెట్స్, వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. చూస్తున్నాం, ధనలక్ష్మి గారు, ప్రధానంగా మీ భర్త మధుకర్ గారు చేసినటువంటి ఎంపీటీసీ ఉన్నప్పుడు చేసినటువంటి సేవలు తప్ప ఈ 10 సంవత్సరాల్లో గత కౌన్సిలర్ చేసింది ఏమీ లేదు, శూన్యం అని చెప్తున్నారు. మరి ప్రధానంగా ఈ సమస్యలు గుర్తించారు, మీరే చెప్తున్నారు. ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో ఇలాంటి అని చెప్తారు కదా. ప్రభుత్వ విప్ ఐలయ్య గారి సహకారంతో మీ మధుకర్ గారికి ప్రభుత్వ విప్ ఐలయ్య అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మరి ప్రధానంగా ఐలయ్య గారి సమక్షంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీరు ఎలాంటి హామీలను ఇచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ మీ బడుగు బలిగిన వర్గాల కోసము ఎలాంటి హామీలు ఇస్తున్నారు?
బడుగు బలహీన ప్రజలకు నేనేమి ఇచ్చేది ఏంటిదంటే రోడ్ల నిర్మాణము, స్ట్రీట్ లైటును, డ్రైనేజ్ సమస్య తీరుస్తానని చెప్తున్నాను. కొద్ది మంది ప్రజలు నేను వెళ్తుండగా కోతులు మనకు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈవెన్ మేము కూడా ఇంట్లో డోర్లు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. వాళ్లకు కోతుల బాధ తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. అంటే విద్యావంతురాలు, యువకుల కోసం, యువత కోసం చూస్తున్నాం. యువత చెడుదారి పడుతుంది, డ్రగ్స్ కు బానిస అవుతున్నారు, మద్యానికి బానిస అవుతున్నారు. మరి మీ యొక్క 9వ వార్డుకు సంబంధించి యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? నేను ప్రచారంలో భాగంగా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇంద్రనగర్ కాలనీలో చాలా మంది యువకులు మద్యానికి, డ్రగ్స్ కి బానిస అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను కౌన్సిలింగ్ ఇస్తానని చెప్తున్నాను. అలాంటి పిల్లలకి జాబులు పెట్టిస్తానని చెప్తున్నాను. నేను యువకుల కోసం నేను గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను. అక్కడ ఏర్పాటు చేసి ఎలా ఎదగాలో వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళకు స్వయంగా ఎదగడానికి కొద్ది మందికి జాబులు గాని, కొద్ది మందికి ఎలా బ్రతకాలో నేర్పిస్తానని చెప్తున్నాను. మీరు ఒక మహిళగా బరిలో ఉంటున్నారు. ఇప్పటికే మీ భర్త గారు ఎన్నో సేవలు చేశారు. మహిళల కోసము వడ్డీ లేని రుణాలే కావచ్చు, ఇంకా పెన్షన్స్ కూడా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది కదా. మరి మహిళలకు సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మహిళలు మీ వెంటంటే తిరుగుతున్నారు, మిమ్మల్ని గెలిపించుకోవాలంటున్నారు, ఈసారి ధనలక్ష్మికే ఓటేస్తా అంటారు కదా. మరి మహిళలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? నేను మహిళల కోసం వాళ్ళు స్వయంగా ఎదగాలో, వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టి మన డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు స్వయంగా హోటల్స్ కానీ, షాప్స్ కానీ పెట్టి వాళ్ళు ఎలా పెట్టాలో నేను ప్రోత్సహిస్తానని చెప్తున్నాను. అవసరమైతే నా వంతు సాయంగా కొంచెం డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకు ఎదగడానికి నేర్పిస్తానని ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. మన 9వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నాకు చేయి గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మనది క్రమ సంఖ్య 3. చేయి గుర్తుకు ఓటు వేయండి. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి, ఆదరించండి. మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తానని చెబుతున్నాను. నేను ప్రజా సేవకై ఎలాంటి డబ్బు కోసం రాలేదు, ప్రజా సేవకై వచ్చాను. ప్రజల కోసమే పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. యాదగిరిగుట్ట 9వ మున్సిపాలిటీకి సంబంధించి గతంలో అభివృద్ధి జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం కూడా 9వ వార్డుకు సంబంధించి కనీసం స్ట్రీట్ లైట్లు వేయలేని పరిస్థితిలో ఈ 9వ వార్డు ఉంది. నేను ఓటు అడుగుతున్నటువంటి సందర్భంలో నేనే చలించిపోయాను, నాకే దుఃఖం వేసినటువంటి పరిస్థితి, నేనే తిరగలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా 9వ వార్డును అభివృద్ధి పరుస్తాను. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ చేసినటువంటి మా మధుకర్ గారి సహకారంతో అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విప్ ఐలయ్య గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేద్దామని వచ్చాను. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. ఎందుకంటే ఆర్థికంగా నేను స్థిరంగా ఉన్నప్పటికీ, అదేవిధంగా చదువుకున్నప్పటికీ నేను ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాను, ప్రజల కోసమే చేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మౌలిక వసతులు అంటే సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, మొట్టమొదటిగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి మిగతా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మొత్తం కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నాను. ఇంట్లో ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే వైపు వెళ్తానని చెప్పి సాధనేని మధుకర్ ధనలక్ష్మి గారు చెప్తున్నారు. 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి ధనలక్ష్మి గారు కోరుతున్నారు. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట 9వ వార్డు మున్సిపాలిటీ.